అందరికీ నమస్కారం. గత వారం 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి మనకి ఎగువ ప్రాంతం నుంచి దగ్గర దగ్గర అల్లూరు సీతారామరాజు జిల్లా, వైజాగ్, విజయనగరం జిల్లాల నుంచి పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో నీరు చేరుకోవడం వల్ల మన ఏలేరు జలాశయం పూర్తి స్థాయిలో దాని కెపాసిటీ 86.5 కెపాసిటీ ఉన్నది. ఇదైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో దగ్గర నిన్న రాత్రి వరకు 86.3కి వచ్చింది. ఇప్పుడు కొంచెం 85 వచ్చిందని చెప్తున్నారు. దీనివల్ల ఇంట్లో ఎక్కువ అవడం వల్ల కొన్ని ప్రాంతాలు, చుట్టుపక్కల ఉన్న పరివాహక ప్రాంతాలన్నీ ముంపుకు గురి కావడం జరిగింది. అందులో ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురైనాయి. ఆ ప్రాంతంలో ఉన్న బాధితులందరినీ కూడా స్థానిక నాయకులు, అధికారుల సాయంతో మేము పునరావాస కేంద్రానికి, పాఠశాలలోకి ఏర్పాటు చేసి వారికి తగిన ఆహారం, మంచినీరు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అప్పనపాలెం బ్రిడ్జ్, ఏలేశ్వరం నగర పంచాయతీలోని అప్పనపాలెం బ్రిడ్జ్ గత 4.5 సంవత్సరాల క్రితమే అది కూలిపోవడం జరిగింది. దాని మీద కూడా వాటర్ బాగా నీరు చేరుకోవడం వల్ల అప్పనపాలెం గ్రామ ప్రాంత ప్రజలకు కూడా కనెక్టివిటీ తెగిపోయింది. దానికి కూడా మనం నాయకులు, అధికారుల సాయంతో ఆ ఊరి అప్పనపాలెం గ్రామ ప్రజలందరికీ కరెంట్ అయితేనేమి, వారి స్కూల్కి వెళ్ళే పిల్లలకి బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఆల్రెడీ అది కలెక్టర్ గారితో నేను మాట్లాడి అప్పనపాలెం బ్రిడ్జిని తొందరలోనే పర్మనెంట్గా, అంటే కొంచెం టైం పెట్టినా దానికి టెంపరీగా కూడా దానికి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రాంత ప్రజలకి ఏలేశ్వరానికి మధ్య కనెక్టివిటీ తెగిపోకుండా దాన్ని చేయాలనే అధికారులతో కూడా మేము సమీక్షించడం జరిగింది. అదేవిధంగా తిమ్మరాజు చెరువు, ఈ ఏలేరు జలాశయం ఇంట్లో పెరగడం వల్ల తిమ్మరాజు చెరువు దగ్గర ఉన్న అది కూడా సర్ప్లస్ కాకుండా ఇసుక బస్తాలు వేసి దాని చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు అయితేనే ప్రాంత ప్రజలకి ముంపు గురి కాకుండా అందాగా దాన్ని ఇసుక బస్తాలతో దానికి ఆఫ్ చేయడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పంట పొలాలు పుడికితీతలు, కాలువల పుడికితీతలు చేయడం వల్ల ఈ వరద ముంపు నుంచి కొద్దిగా మేము భారీ స్థాయిలో ముంపు గురి కాకుండా ఉపశమనం కలిగించాం. అదేవిధంగా ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడి ఈ ప్రతి దానికి సంబంధించిన అగ్రికల్చర్ అయితేనే దానికి సంబంధించిన అన్ని అధికారులతో మాట్లాడి దీని పంట నష్టం అయితేనే ముందు ప్రాంత ప్రజలు ఆ ఏరియాలో ఉన్న నష్టం అన్నిటినీ కూడా ఒక నివేదిక తయారు చేయమని కోరడం జరిగింది. దీనివల్ల ఇప్పటికీ కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అన్నిటినీ కూడా మేము అందరి నాయకులతోటి, అధికారులతోటి సమీక్షించి అందరూ జాగ్రత్తగా ఉండాలి అని ముంపు గురైన బాధితుల్ని అందరినీ కూడా ముందుగానే జాగ్రత్తగా పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేసాం. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. త్వరలోనే వీటిలన్నిటికీ ఒక నివేదిక తీసుకుని మా ప్రభుత్వంతో మాట్లాడి దీనికి కలిగిన ఈ వరద నీరు వలన ఈ ముంపు ప్రాంతాలు, పంట పొలాలు, ఈ నష్టాన్ని అన్నింటినీ బేరీజు వేసి మా ప్రభుత్వం సాయంతో అందరికీ కూడా పంట నష్టం అయితేనేమి వాళ్ళకి కలిగిన నష్టాన్ని అన్నింటినీ కూడా త్వరలోనే వారికి నివారణ చేసేదానికి తగిన చర్యలన్నీ చేపడతామని కోరుతున్నాను.